ఖమేనీ హత్యపై మోదీ మౌనం ఎందుకాట? ఈ మాట మాట్లాడేది ఎవరంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడుతున్నారు. ఖమేనీ హత్యపై మోడీ మౌనంగా ఎందుకుంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మరి రాహుల్ గాంధీకి సూటిగా ఒక ప్రశ్న అయితే నేను వేయదలుచుకున్నా. నువ్వు ఇచ్చిన హామీ వల్ల, నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ వల్ల తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులందరూ నీ ముఖం చూసి రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. నీవు ఆ రోజున నీ మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు ఏడాది కన్నావు. ఈ అశోక్ నగర్కి వచ్చి మీటింగ్ పెట్టినావు, గిగ్గు వర్కర్లతో మీటింగ్ పెట్టినావు, నిరుద్యోగ యువతలతో మీటింగ్ పెట్టినావు రాహుల్ గాంధీ గారు. మరి నువ్వెందుకు మౌనంగా ఉన్నావు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నీ మాటలు నమ్మి 14 మంది నిరుద్యోగులు ఆత్మహత్య బలిదానాలు చేసుకున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు అసలు ఉద్యోగాలు లేవు, బ్రతుకుడు చాలా భయంకరంగా ఉన్నది అని చెప్పేసి బతుకు మీద అభద్రత, బతుకు మీద భారంతో బతుకు భారాన్ని మొయ్యలేక చచ్చిపోయినారు. అది కేవలం మరి నీ మాట నమ్మే కదా. ఎక్కడో ఎవడో చచ్చిపోతే ఆ ఖమేనీ అయినట్టయినను ఈ ఇజ్రాయెల్ దేశము, ఈ అమెరికా దేశాలు మట్టు పెడితే నీకెందుకే? అదాట మోడీ మౌనం ఉండడం అనేదాట అంతర్జాతీయ వేదికలపైన చాలా ఇబ్బందికరంగా భారతదేశ స్థాయి ప్రతిష్టతను దెబ్బతీస్తుందట. అంటే దీంట్లో ఎంత మర్మం ఉన్నదా? ఇరాన్ దేశ సుప్రీం లీడరు ఖమేనీ చచ్చిపోతానట, మోడీ మాట్లాడకుండా ఖండించకుండా ఉంటానట. ఇది అంతర్జాతీయంగా నాట భారతదేశ ప్రతిష్టతను దెబ్బతీసే విధంగా ఉన్నదంట. ఈయనకి ఇంత ప్రేమ నీకు దేశం మీద ఉన్నది, మరి మా తెలంగాణ నిరుద్యోగ యువతకు నువ్వు ఇచ్చిన మాటలపైన, నువ్వు ఇచ్చిన హామీలపైన ఎందుకు బాధ్యత లేదు? మరి నువ్వు ఎందుకు నోరు తెరతలేవు? రేవంత్ రెడ్డిని ఎందుకు అడుగుతలేవు నువ్వు? రేవంత్ రెడ్డి, మరి మన మేనిఫెస్టోలో 2 లక్షల ఉద్యోగాలు తెలంగాణ నిరుద్యోగ యువతకి ఇస్తామని చెప్పినాం కదా, మరి నువ్వెందుకు మాట్లాడతలేవు? మరి నువ్వు ఇచ్చిన హామీ భారతదేశంలో ఉన్న యావత్ నిరుద్యోగుల ముందు నీ ప్రతిష్ట దెబ్బతింటలేదా? నువ్వు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదని. ఆ ఖమేనీ చచ్చిపోతే అది అమెరికా, ఇజ్రాయెల్ దేశాల మధ్య లుల్లి. ఒకవేళ నిజంగానే సానుభూతి పరంగా ఇరాన్ దేశానికి మన నరేంద్ర మోడీ ఒక మాట అన్నాడు, ఇరాన్, ఇజ్రాయెల్ దేశాలు మీరు కొద్దిగా శాంతి మౌనం పాటించండి, ఇద్దరు పట్టు విడపండి అని చెప్పేసి అన్నాడు. అరే చైనా దేశం, రష్యా దేశాలు ముందు ఇరాన్కు సపోర్ట్ చేసినా కూడా తటస్థంగా ఉన్నాయి. అంతర్జాతీయ దౌత్యం ప్రకారం తటస్థంగా ఉన్నాయి. ఎందుకంటే ఇజ్రాయేల్ దేశం, అమెరికా దేశం ఇరాన్పై దాడి చేస్తుందంటే వాళ్ళు తిన్నదరగా చేస్తలేరు. ఇరాన్ పొంచి పోషిస్తున్న ఉగ్రవాద ముఠాలపైన దాడులు చేస్తున్నారు. హౌతీలపైన, నీకు తెలుసు కదా, హెజబుల్లాల పైన, లెబనాన్ ఉగ్రవాద మూకలపైన దాడులు చేస్తారు. మరి ఉగ్రవాదానికి నువ్వు సపోర్ట్ చేసినట్ట రాహుల్ గాంధీ గారు? మీరు ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తారా? నరేంద్ర మోడీ మౌనం నువ్వు ఎందుకు అంటే, మరి నీ మౌనం ఎందుకు? తెలంగాణ బిడ్డలపైన ఉద్యోగాలు ఇవ్వమని రేవంత్ రెడ్డి నువ్వు ఎందుకు అడుగుతావు? మరి నువ్వెందుకు మౌనం తలుస్తాను? మొన్నటి రోజున నువ్వు హైదరాబాద్ పర్యటనకు వస్తున్నావంటే మా నిరుద్యోగులందరూ ఫ్లకార్డ్స్ పట్టుకొని రాహుల్ గాంధీ గో బ్యాక్ అని చెప్పేసి నినాదాలు చేసుకుంటూ రోడ్ల మీదకి వచ్చారు. మరి అవి చూసేనా నీ కళ్ళు కనిపించలేదా, లేకపోతే నీ కళ్ళు కాకలేదు కవినాయా? మళ్ళీ చెప్తున్నా, నిరుద్యోగుల కోసం నా వాయిస్ తగ్గేదే లేదు. నిరుద్యోగ యువత కోసం నా వాయిస్ ఎంత దూరమైన పోతుంది. నేను ఆకునూరి మురళిని ఎవరైతే అన్నందుకోడు నా మీద ఫీల్ అయిపోయి కామెంట్ బాక్స్లో రాస్తాడు, నువ్వు ఆకునూరి మురళిని అంతే స్థాయి కాదు నీది అన్నాడు. ఆకునూరి మురళిని ఉరై అనే అంత స్థాయి నీది కాదు అన్నాడు. 100% తమ్ముడు, ఆకునూరి మురళి కంటే పెద్ద స్థాయి అనేది. ఎందుకంటానంటే మాటిచ్చి తప్పినోన్ని, దొంగలకు వర్తాసు పలికినోన్ని చీరి చింత గడతా. రేవంత్ రెడ్డి నీ చూసి మేము ఓట్లు వేయలే. నిరుద్యోగ యువత ఒక రిటైర్డ్ IAS ఆఫీసర్ అన్నట్టయినా మేనిఫెస్టోలో 1 ఆఫ్ ది మెంబర్గా ఆకునూరి మురళి ఉన్నాడు. ఆ ఆకునూరి మురళి స్వయంగా అన్నాడు, ఆయన కాట రేవంత్ రెడ్డితోనే ఒక కార్నర్ మీటింగ్లో మాట్లాడుతుంటానట. ఆయన దగ్గరకు ఒక నిరుద్యోగ సోదరుడు వచ్చి, సార్ మేనిఫెస్టోలో సంవత్సరానికి 2 గ్రూప్ 2లు, సంవత్సరానికి 2 గ్రూప్ 1లు, సంవత్సరానికి 2 గ్రూప్ 3లు, సంవత్సరానికి 2 గ్రూప్ 4లు, సంవత్సరానికి 2 DSCలని పొందుపరచండి సార్, ఖచ్చితంగా మా నిరుద్యోగులను ఓట్లెత్తామని ఒక నిరుద్యోగ యువకుడు వచ్చి నా చెవులో చెప్తాను. నేను రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఎమ్మటే నేను జాబ్ క్యాలెండర్ అనే షీట్ ఆ నైట్ రిలీజ్ చేయించిన అని చెప్పేసి మాట్లాడిండు ఆకునూరి మురళి. అవన్నీ కూడా అన్ని యూట్యూబ్ ఛానళ్ళలో ఉంటాయి, మీరు చూసుకోండి. మరి ఇంత పెద్ద మోసగాన్ని రారా తోరా ఊరేనకపోతే ఏమంటారా? ఆయనకు వర్తాస్ పలికిన వాళ్ళు కూడా మీరు దొంగలే. ఎందుకంటే నిరుద్యోగిని మోసం చేసిండు కాబట్టి నేను మాట్లాడతాను. ఆయనకు నాకు పర్సనల్గా ఎలాంటిది లేదు.
ఆయన ఆయనకు నాకు పర్సనల్గా నాకు ఎలాంటిది లేదు. కానీ నా నిరుద్యోగ సోదరులను నయవంచన చేసి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పోలరైజేషన్ చేయించింది కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఇంకోటి కమిషన్ ఆయనను రేవంత్ రెడ్డి విద్యా కమిషన్ చైర్మన్గా పెట్టింది. ఆ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోకపోవడం ప్రభుత్వ ఇష్టము అని చెప్పేసి ఆడు కామెంట్లో పెట్టిండు. నాకు తెలుసురా బాబు,